సిద్దిపేట జిల్లా మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజ్ హాస్టల్ ముందు విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాలేజీ యాజమాన్యం వైఫల్యం చెందిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. కళాశాలలో చదువుకునే విద్యార్థులు నాసిరకం భోజనం తిని తీవ్ర అవస్థలు పడుతుంటే కాలేజీ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. డాక్టర్లు కావలసిన మెడికల్ సిబ్బంది అదే మెడికల్ కళాశాలలో పేషెంట్లుగా మారి ట్రీట్మెంట్ పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. తెలుసుకొని మా యూత్ కాంగ్రెస్ అన్ని విద్యార్థుల సంఘాల అక్కడికి వెళ్తే అక్కడ సురభి యాజమాన్యం ఏదైతే పట్టించుకోకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతుందో దానిపైన ఈరోజు మేము కళాశాల ముట్టడికి వెళ్తే మమ్మల్ని అక్రమంగా పోలీసులతో అరెస్ట్ చేయించి ఈ ఉద్యమాన్ని ఆపుదామని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితులతో ఈ ఉద్యమం ఆగదు. విద్యార్థులకు న్యాయం జరిగే వారికి మా యూత్ కాంగ్రెస్ కానీ విద్యార్థి సంఘాలన్నీ వాళ్ళ తరపున నిలబడి కొట్లాడతామని చెప్తున్నాం. వాళ్ళ త్వరలో కలెక్టర్ ముట్టడి పెట్టి విద్యార్థులకు న్యాయం జరిగే విధానంగా మేము చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇస్తున్నాం. మిట్టపల్లి గ్రామం సురభి మెడికల్ కాలేజీలో 4వ తారీఖు జరిగిన ఫుడ్ పాయిజన్ పైన గతంలో కూడా కన్సర్న్ కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. విద్యార్థి సంఘం ద్వారా మొన్న కూడా మేము స్వయంగా వెళ్ళడం జరిగింది. అయినటువంటి దానికి ప్రాపర్గా ఒక ఆన్సర్ ఇవ్వకుండా అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ సురభి మెడికల్ కాలేజ్లో గత 10 సంవత్సరాల నుంచి అనేక రకాలైన ఇష్యూస్ అనేది సురభి మెడికల్ కాలేజీలో ఉన్నది. దాంతోపాటు వాళ్లకు సంబంధించిన ప్రైవేట్ హాస్టల్లోనే వాళ్ళకు సంబంధించిన క్యాంటీన్ ఉన్నది. బయట వాళ్ళకి క్యాంటీన్ ఇవ్వకుండా ఇష్టారూపంగా వాళ్ళు ఫీజులు వసూలు చేస్తూ హాస్టల్కు సంబంధించి కూడా ఇష్టారీతంగా వాళ్ళు భోజనం వాళ్ళకు పిల్లలకు అందించడంపై వాళ్ళ విద్యార్థులు ఒకరు డాక్టర్లు కాబోయే డాక్టర్లకు కూడా వాళ్ళే ఈరోజు పేషెంట్లా మారడం జరిగింది. కావున ఈరోజు సిద్దిపేట PDSU యూత్ కాంగ్రెస్ PYL ఆధ్వర్యంలో చలో సురభి కాలేజ్ నిర్వహించడం జరిగింది. త్వరలో చలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. PDSU యూత్ కాంగ్రెస్ PYL సంఘాల ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ఎవరైతే 15 మంది ఫుడ్ పాయిజన్కి గురయ్యారో సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వాళ్ళ దాని మీద జిల్లా కలెక్టర్ స్పందించాలని చెప్పేసి మేము గత 4వ తేదీ నుంచి ఇప్పటిదాకా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కరు కూడా కనీసంగా స్పందించి వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. దీన్ని నిరసిస్తూ 3 సంఘాలుగా చలో సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మొత్తం కూడా యాజమాన్యం వాళ్ళ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా కాలేజ్ నడుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కన్స్ట్రక్షన్